ఒక ఆర్టీసీ బస్సు వెళ్తోంది, ఇటు నుంచి ఇంకొక ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ 2 బస్సుల మధ్య నుంచి ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2 వీలర్ మీద ఇట్లా కట్టుకొట్టి వెళ్ళినారు. స్లిప్ అయి పడితే వెనక టైర్ ఎక్కేసింది. ఇద్దరు స్పాట్ డెత్. ఎవరి కోసం ఈ డెత్? ఈ కటింగ్ ఎవరి కోసము? ఏమొచ్చింది దీంతోని? సినిమాల్లో చేస్తే 4 డబ్బులు వచ్చే పేరు వచ్చేది. ఇక్కడేమొచ్చింది? చావు వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చావు వచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్, కుటుంబ సభ్యులు, ఇందుకా వీడిని కని పంపింది రోడ్డు మీదకి? ఆ అమ్మ 9 నెలలు మోసింది వీడికి ఇందుకోసమా? కాదు కదా. ఇది వీళ్ళకి ఎలా అర్థమవుద్ది? ఎవరు అర్థం చేపించాలి? ఈ మిషనరీ ఏదైతే బయట పనిచేస్తున్నదో ఎన్ని వేల లక్షల మందికి అని చెప్పగలుగుతారు? మీ ఇంట్లో నలుగురే కదా, మీరెందుకు కూర్చొని మాట్లాడుకోరు? జరిగిన సంఘటనలు డిస్కస్ చేయండి. మంచి చెడ్డలు దాంట్లోంచి తెలుస్తాయి కదా. ఎవ్వరికి టైం లేదు. మేము చేయవండి. ఒకరు టీవీ ముందు, మా అబ్బాయి ఒకరు కంప్యూటర్ ముందు, ఒకరు సెల్ ఫోన్లో. కాదు సార్, మా అబ్బాయి జిగ్జా కొడితే హీరోగా అవుతాడని సంతోషపడే తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు హెల్మెట్ అవసరం, హెల్మెట్ పెడితే ఆవిడ జుత్తు పాడైపోద్ది అనుకుని భావించే తండ్రి ఉన్నాడు ఇప్పుడు. సార్, హీరోలకే డూబులు పెట్టి, కేబుల్లు పెట్టి, క్రేన్లు పెట్టి, షాట్లు పెట్టి, క్లోజప్లు పెడితే సినిమా చూసి ఎగురుతున్నాడు. అది మాకు అనవసరం సార్. ఇక్కడ అబ్బాయికి హెల్మెట్ పెడితే వాడి హెయిర్ ఫాల్స్ అయిపోతుంది, వాడి హెయిర్ పాడవుతుంది, కర్లింగ్ హెయిర్ వాడది అని హెల్మెట్ ఇవ్వకుండా బయటికి పంపించే తండ్రి ఉన్నాడు. కరెక్టే సార్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాడు షర్ట్ నరిగిపోతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోవడం చెప్పే తల్లి కనిపిస్తుంటది. కరెక్టే సార్. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ హెయిర్ స్టైల్ ఉండాలంటే ముందు తల ఉండాలి కదా. ఉండాలి. వాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాడు నలగకుండా ఉండాలంటే ఈ దేహం ఉండాలి కదా. అది అవసరం లేదు మాకు. కర్మ సార్ అది. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ చెప్పనా మీకు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్లో గుంజుకెళ్తున్నారు నన్ను. ఇది ఎక్కడంటే రేడియేషన్ ఎఫెక్ట్. మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ రేడియేషన్ గురించి తర్వాత చెప్తాను. మన ఇండ్ల నిర్మాణం ఎప్పుడైతే స్లాబ్లు వేసే సిస్టమ్ వచ్చిందో అక్కడి నుంచి మన కుటుంబాలు విచ్ఛిన్నం కావడం మొదలైనాయి. నా అభిప్రాయం చెప్తున్నాను. అది మీ అభిప్రాయం వేరే రకంగా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ప్రకృతి చాలా అద్భుతమైందండి. ఈ ప్రకృతి మనం గమనించట్లేదు. ఈ ప్రకృతి చాలా అద్భుతమైంది. ఇక్కడ ఉండే సమస్త కోటి జంతుజాలాలలో మనం కూడా ఒక ప్రాణి. అయితే మీరు ఏ పేరు పెట్టి పిలుచుకున్నా ఆ పైనున్నవాడు అద్భుత శక్తిమంతురాలు ఎవరైతే కావచ్చో, ఈ మానవ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు దీని నెత్తిలో ఇంత పదార్థం, మెదడు అనేది ఒక చైతన్యవంతమైన పదార్థం పెట్టినారు. ఇది ఇలా ఉంచితే మన హౌసెస్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా గతంలో పాత రోజులలో గుడిసెలు ఉండేవి. ఇలా ఉండేవి, రౌండ్ గుడిసెలు ఉండి